నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా చేస్తూ శిలాఫలకాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్. నంద్యాలలో 2 దొంగలు అరెస్ట్, 75,000 నగదు స్వాధీనం. మంత్రి ఫరూక్ కి తప్పని ఫారం 7 తిప్పలు, మంత్రి ఇంట్లో 8 ఓట్లు గల్లంతు. కురుమాల్పురం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. దారి దోపిడీ దొంగలను అరెస్టు చేసిన నంద్యాల పోలీసులు. బంగారు పుట్ట వద్ద నాగుపాము ప్రత్యక్షం, తండోపతండాలుగా తరలి వచ్చిన స్థానికులు. పల్స్ పోలియోను విజయవంతం చేయాలని కోరిన మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని 200 పడకల నుండి 300 పడకల ఆసుపత్రిగా చేస్తూ రాష్ట్ర వైద్య విద్యా శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ శిలాఫలకాన్ని ప్రారంభించారు. శుక్రవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో సూపరింటెండెంట్ విజయ్ కుమార్ అధ్యక్షతన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గతంలో 200 పడకల ఆసుపత్రిగా ఉండేదని, ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల సంఖ్య అధికంగా పెరగడంతో సూపరింటెండెంట్ గతంలో ఆసుపత్రి సమస్యలను కోఆర్డినేషన్ మీటింగ్ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల గురించి తెలియజేస్తూ 200 పడకల నుంచి 300 పడకల ఆసుపత్రిగా చేస్తూ తనకు తెలియజేయడం జరిగిందని, ఈ సమస్యను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, దీనికి ముఖ్యమంత్రి స్పందించి వెంటనే నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో జేఎం ట్రేడర్స్ దుకాణం తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడిన 2 దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 75,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని 2 టౌన్ సిఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం పద్మావతి నగర్లో వేకువజామున జేఎం ట్రేడర్స్ దుకాణం తాళాలు పగలగొట్టి లోనికి ప్రవేశించి 80,000 రూపాయల నగదు, ఒక చెక్ తో పాటు సీసీ కెమెరాలను పగలగొట్టి వెళ్లారన్నారు. నంద్యాల డీఎస్పీ రాఘవేంద్ర పర్యవేక్షణలో ఎస్ఐలు గిరిబాబు, సత్యనారాయణ, సిబ్బంది చంద్రశేఖర్, చిన్నబ్బి, సుబ్బరాజులు కలిసి చైతన్య పాఠశాల వద్ద సాయి కార్తిక్, శేఖర్లను అరెస్టు చేసి వారి వద్ద 75,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. గతంలో వీరు 1 టౌన్ తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడేవారని అన్నారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారం అందించాలని తెలిపారు. ఈ నెల 1వ తారీఖు నంద్యాలలోని పద్మావతి నగర్ లో జెడెం ట్రేడర్స్ అనే షాప్లో ఒక దొంగతనం జరిగింది. నైట్ హౌస్ బ్రేకింగ్ జరిగింది. హౌస్ బ్రేకింగ్ జరిగిన విషయంలో దాంట్లో భాగంగా 2 ముద్దాయిల్ని ఐడెంటిఫై చేశాము. వాళ్ళు ఒకరు కొయ్య సాయి కార్తిక్ అలియాస్ శ్యామ్, ఇంకొకరు సూట్ల శేఖర్. వీళ్ళిద్దరు వ్యక్తుల్ని ముద్దాయిలుగా ఐడెంటిఫై చేశాం. వాళ్ళ ఆచూకీని ఈరోజు ఉదయం మాకు ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ ఆచూకీని కనుక్కొని వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేశాం. అరెస్ట్లో భాగంగా వాళ్ళ దగ్గర నుంచి 75,000 రూపాయలు నగదు కూడా స్వాధీనపరుచుకున్నాం. 80,000 రూపాయలకు గాను 2,000 రూపాయలు వాళ్ళు ఖర్చు చేసుకున్నారు. 75,000 రూపాయలు ఉన్నాయి. అదేవిధంగా ఒక చెక్కు పోయిండేది. చెక్కు 1,50,000 రూపాయల చెక్కు పోయింది. కాకపోతే ఆ చెక్కు వీళ్ళు దాన్ని ఏమి చేసుకోలేమనే ఉద్దేశంతో దాన్ని చించి పక్కన పడేశారు. ఆ విధంగా అది రికవర్ చేయలేకపోయినాం. వీళ్ళు ఇంతకుముందు నంద్యాల 1 టౌను మరియు తాలూకా పోలీస్ స్టేషన్లో గతంలో నేరాలు చేసి
పట్టుబడి జైలుకు పోయి వచ్చినారు. జైలు నుంచి రిలీజ్ అయినాక కొద్ది కాలం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు నంద్యాల తూటూరు పరిధిలోని పద్మావతి నగర్లో దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి పంపిస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ మా క్రైమ్ పార్టీ వాళ్ళు శేఖర్, చిన్నబ్బి, సర్వోత్తమ్, మద్దిలేటి, సుబ్బరాజు, ఆలివ్, మిగతా మా సిబ్బంది, మా టెక్నికల్ సపోర్ట్ మా ఎస్ఐలు గిరిబాబు, సత్యనారాయణ, అదేవిధంగా మాకు ముద్దాయిల ఇన్ఫర్మేషన్లో రూరల్ సిఐ గారు, బండాత్మూరు ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా బాగా సహకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఫారం 7 వివాదం కర్నూలు జిల్లాను కూడా తాకింది. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో నివాసం ఉంటున్న మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కు ఫారం 7 తిప్పలు తప్పలేదు. సాక్షాత్తు మంత్రి కుటుంబ సభ్యులు 8 మంది ఓట్లు గల్లంతు అయ్యాయి. ఫారం 7 ద్వారా ఈ ఓట్లను తొలగించారు. దీంతో మంత్రి తనయుడు ఫిరోజ్ అప్రమత్తమై పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉండి ఎన్నో పదవులు అనుభవించి ప్రస్తుతం మంత్రిగా ఉన్న నాన్న కుటుంబంలో 8 ఓట్లు తీసేయడానికి సాహసించారంటే సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థమవుతుందన్నారు. తమ ఓట్లను ఎవరు తీసింది, తమకు ఆధారాలు లభించాయని వైసీపీకి చెందిన వార్డు స్థాయి వారి పేరుతో మా ఓట్లను తొలగించారన్నారు. జగన్ ఎన్ని అవరోధాలు సృష్టించినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమన్నారు. తెలంగాణ తరహాలో ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలన్న జగన్ కల పగటికలే అన్నారు. బయట నుంచి వచ్చి ఓట్లు రాయించుకుని కంటెస్ట్ చేస్తున్న పేర్లు ఉన్నాయి. ఇక్కడ పుట్టి పెరిగిన పేరు నా పేరు లేదు. నేను 8 సార్లు కంటెస్ట్ చేశాడు. ఏమి నా పేరు తీసేసారంటే మరి ఎంత ధైర్యం ఉండాలా, ఎంత దుర్మార్గం అని చెప్పాలా? దాని కారణాలు చెప్పమంటే కారణాలు చెప్పాలి. నేను ఎంపీగా కంటెస్ట్ చేసిన, ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన, వార్డు కౌన్సిలర్గా కంటెస్ట్ చేసిన. నేను 8 సార్లు ఇక్కడ నుంచి ఎన్నికలు కంటెస్ట్ చేస్తే నా పేరు లేకపోయింది. పర్మనెంట్ పర్సన్ మన నేను మంత్రిగా 3 సార్లు మంత్రిగా చేశా, డిప్యూటీ స్పీకర్గా చేశా, మన చైర్మన్గా చేశా. నా పేరు లిస్టులో లేకపోతే దుర్మార్గమా కాదా? మీరు ఎక్కడి నుంచో పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు, వాళ్ళ పిల్లల పేర్లు, వాళ్ళ కూడల పేర్లు వాళ్ళు ఇక్కడ పుట్టేలే, ఇక్కడ పెరగలే, కంటెస్ట్ చేసినప్పుడు కూడా ఇక్కడ పెరగలే. ఇక్కడ పుట్టి పెరిగిన సొంత గురించి నా పేరు లేకపోతే తీసేస్తే ఎంత దుర్మార్గం ఇది? ఇది కారణం ఎవరు? ఎందుకు తీసేశారు నా ఓటు? అంటే గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి బాగా పనిచేశారు. మైనార్టీలు వన్ సైడెడ్ ఓటు వేశారు. మైనార్టీల వల్ల గెలుపు జరిగింది తెలుగుదేశం పార్టీకి అని చెప్పి దురుద్దేశంతో నా ఫ్యామిలీ ఓటు అన్నీ తీసేసారు. నా మంత్రులు అనుకోకుండా, ఎమ్మెల్యే ఎంపీలు అనుకోకుండా అందరం పోయి కలిసి మాట్లాడి చెప్పాము. ఆయనకు కంప్లైంట్ కూడా ఇచ్చాము. మరి 7A ఫారంలో తీసేసేటప్పుడు ఆలోచించుకోవాలి కదా ఇక్కడ ఉండే అధికారులు కూడా. ఇది ఎప్పుడు తీసేసినారు, ఎందుకు తీసేసినారు కూడా బాగా. రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ పేర్లు ఉన్నాయా లేదా అయితే అంతలోకి వచ్చినాయి ఓట్ల గల్లంతు. చూస్తే మావే లేవు. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక మంత్రి ఫరూక్ గారి ఇంట్లోనే దాదాపు 8 ఓట్లు తీసేయడం జరిగింది. ఇది ఒక కుట్రలాగా జరుగుతుంది. ఒక స్థానికుడు 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్న వ్యక్తి ఇప్పుడు వరకు 7 టైమ్స్ కంటెస్ట్ చేశారు. ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఎప్పుడు కంటెస్ట్ చేసినారు. అట్లాంటి వ్యక్తి ఓట్లు వాళ్ళ ఇంట్లోనే ఓట్లు ఇది క్యాన్సిల్ చేశారంటే మీరు చూడండి వ్యవస్థ ఎట్లా పోతుంది. దాదాపు 2500 పైన ఓట్లు నంద్యాలలో తీసేశారంటే మీరు చూడండి ఎట్లా కుట్ర జరుగుతుందో. ఎందుకంటే వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి భయం పట్టుకుంది. దానికోసమే మీరు చూడండి ఆయన వల్ల కాకుండా పోయి కేసీఆర్ దగ్గర పోయి సార్ నాకు హెల్ప్ చేయండి అని ఇదంతా హైదరాబాద్లో కూర్చొని కుట్ర జరుగుతుంది. అదే పనిగా పని పట్టుకొని నంద్యాలలో నుంచి హయ్యెస్ట్ ఓట్లు తీసేశారు. కర్నూలు జిల్లాలో ఎక్కువ శాతం ఓట్లు నంద్యాల నుంచే తీసేశారు. అది కూడా ఎక్కువ శాతం మైనార్టీ ఓట్లనే తీసేశారు. ఇక్కడ మా కుటుంబంలో మా ముగ్గురు అన్న తమ్ములది, మా వదినాల అందరిది ఓట్లు తొలగించారు. నంద్యాల మండలం ఊడుమల్పురం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.
నంద్యాల మండలం ఊడుమల్పురం గ్రామంలో నూతనంగా 24 లక్షల రూపాయలతో నిర్మించిన పశువైద్యశాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం 7 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. మరియు 13 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయంను ఎమ్మెల్యే ప్రారంభించారు. వెంకటేశ్వరపురంలో 5,25,000 రూపాయలతో నిర్మించిన ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను మరియు 10 లక్షల రూపాయలతో నిర్మించిన రోడ్లు కాలువలను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గురునాథ్ రెడ్డి మరియు గ్రామ టీడీపీ నాయకులు ఎంపీటీసీ శివరామిరెడ్డి, తిరుమలేష్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వరపురం ఊడుమల్పురంలో జరిగిన డెవలప్మెంట్ వర్క్స్ అన్నిటికీ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. వెంకటేశ్వరంలో ఒక వాటర్ ప్లాంట్, అలాగే డ్రైన్ ఓపెనింగ్ జరిగింది. అలాగే ఊడుమల్పురంలో పంచాయతీ ఆఫీస్ ఒకటి, అలాగే వెటర్నరీ హాస్పిటల్ ఒకటి, అలాగే అంగన్వాడీ సెంటర్ 3 బిల్డింగ్స్ ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కడ చూసినా కూడా గతంలోనే కావాల్సిన సీసీ రోడ్లు కానీ ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 50 లక్షల రూపాయలతో వెంకటేశ్వరంలో కానీ ఊడుమల్పురంలో ఇప్పటికీ సీసీ రోడ్లు, డ్రైన్లు వేయడం జరిగింది. ఇంకా కొన్ని డ్రైన్ డెవలప్మెంట్ కోసం 25 లక్షలు వెంకటేశ్వరంకి, 15 లక్షలు ఊడుమల్పురంకి కూడా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి శాంక్షన్ చేయడం జరిగింది. త్వరలోనే కాంట్రాక్టర్స్ వాళ్ళు వర్క్ కూడా మొదలు పెట్టబోతున్నారు. ఇంకా ఏమైనా చిన్న సమస్యలు ఉంటే డ్రైన్ సమస్యలు కొన్ని ఉన్నట్టుగా ఊడుమల్పురంలో చెప్పినట్టుగా ఇప్పుడే మండల ఫండ్స్ నుంచి అవన్నీ కూడా మాట్లాడి క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. హుసేన్ భూముల సమస్య కూడా జేసీ గారి దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లాము. మళ్ళీ ఒకసారి జేసీ గారితో మాట్లాడి అది కూడా రెడ్ మార్క్ నుంచి తొలగించేటట్టు ప్రయత్నం చేస్తాం. ఊడుమల్పురం మరియు వెంకటేశ్వరపురం మా ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఇక్కడ అంగన్వాడీ బిల్డింగు, అదేవిధంగా వెటర్నరీ హాస్పిటల్, పంచాయతీ ఆఫీసు, సీసీ డ్రైన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని ఇనాగ్రేషన్ చేసినారు. దాంతోపాటు మరొక 50 లక్షల గ్రాంట్ కూడా ఊడుమల్పురం వెంకటేశ్వరపురం ఇవ్వడం జరిగింది. ఇవి మా ఊరు డెవలప్మెంట్కు మా ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషి ఎంతో ఆశ్చర్యం. నంద్యాల శివారు ప్రాంతంలో దారి దోపిడీకి పాల్పడిన 2 యువకులను అరెస్ట్ చేశామని తాలూకా సీఐ రవిశంకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ చిన్నచెరువు వద్ద వినోద్ కుమార్ అనే వ్యక్తిని కత్తితో దాడి చేసి సెల్ ఫోన్ను దొంగిలించిన 2 యువకులను శుక్రవారం అదుపులోనికి తీసుకున్నామని సీఐ తెలిపారు. వారి వద్ద నుండి ఒక సెల్ ఫోన్, 600 రూపాయల నగదు, ఒక కత్తి, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మహేష్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ రాజారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. 4/3/2019 రాత్రి 7:30 గంటల సమయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నటువంటి వినోద్ కుమార్ అనే వ్యక్తి లెటిన్ బహిర్భూమి కోసము చెరువు కట్ట మీదకి వెళ్తే అక్కడ కూర్చొని ఉండగా ఒక 3 వ్యక్తులు చెరువు కట్ట పైన ఉండి అతన్ని చూసి ఒంటరిగా ఉండడం చూసి అతన్ని కత్తులతో బెదిరించి అతని దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోను 600 క్యాష్ తీసుకొని అతను అడ్డుకునే క్రమంలో అతని కత్తితో కూడా గాయపరచడం జరిగింది. దీనిపైన కేసు నమోదు చేసి ఎస్పీ గారు, మన డిఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీంను ఫామ్ చేసి వారి సాయంతో ఈ దినం ఉదయం 10:30 గంటలకు ఆటో నగర్లో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆ 3లో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వారి దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్, 600 నగదు, ఒక కత్తి కూడా స్వాధీనం చేసుకున్నాము. వాళ్ళల్లో 3వ ముద్దాయి మహేష్ అనే వ్యక్తి పరారులో ఉన్నాడు. అతని ఆచూకీ కోసం కూడా టీంను ఫామ్ చేసి టీం ద్వారా అతన్ని కూడా చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు దొరికిన ముద్దాయిల్లో శేఖర్ పెద్దకొట్టాల అనే వ్యక్తి ఉన్నాడు. అతనితో పాటు ఒక స్టూడెంట్, 17 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక స్టూడెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అతను జువైన్ అయినందువల్ల అతను ప్రొడ్యూస్ చేయలేదు. అతను కూడా జువైన్ కూడా ప్రొడ్యూస్ చేస్తాము. ఇప్పుడు శేఖర్ గురించి చూస్తే అతని మీద 5 కేసులు ఉన్నాయి. ఇతను జువైనల్గా ఉన్నప్పటి నుంచి కూడా నేరాల్లో ఇన్వాల్వ్ అయినాడు. అతను ఫస్ట్ 16 సంవత్సరాల వయసులోనే అటెంప్ట్ మర్డర్ కేసులో ఉన్నాడు. అదేవిధంగా 4 దారి దోపిడీ దొంగలు రాబరీ కేసులు అతని మీద 4 ఉన్నాయి. మొత్తం మీద అతని కుటుంబం పరంగా చూస్తే వాళ్ళ తండ్రి సుబ్బరాయుడు అనే వ్యక్తి కొడుకు ఇతను. సుబ్బరాయుడు కూడా రాబరీ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి అతని కూడా ఒక డీసీ సీట్ ఉంది. వాళ్ళ తమ్ముడు రీసెంట్గా ఒక 10 రోజుల క్రితం కూడా వీళ్ళ తమ్ముడు రవీంద్ర అనే వ్యక్తి కూడా ఈ రిసీవర్ దొంగతనం దారి దోపిడీ దొంగల్లో పట్టుబడిన వస్తువులు కొనడము చేయడం చేస్తున్నాడు. అతని మీద కూడా కేసులు ఉన్నాయి. టోటల్గా ఫ్యామిలీ అంతా కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా వీళ్ళ టీంలు ఏర్పాటు చేసి వీళ్ళని పట్టుకోవడంలో మన ఐడి పార్టీ వాళ్ళు కానీ, మన ఎస్ఐ రాజారెడ్డి కానీ కూడా మాకు కృషి చేసి వాళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. నంద్యాల చిన్న చెరువు వద్ద ఉన్న బంగారు పుట్ట వద్ద నాగుపాము ప్రత్యక్షమైంది.
శివరాత్రి ముగిసిన 2 రోజులకు బంగారు పుట్ట వద్ద నాగుపాము ప్రత్యక్షం కావడంతో శివుని లీలగా భావించి స్థానికులు తండోపతండాలుగా తరలివచ్చారు. సాయి సుబ్రహ్మణ్య స్వామి బంగారు పుట్ట 16 సంవత్సరాల క్రితం పుట్ట వచ్చినది. ప్రతి ఆదివారము అభిషేకాలు, అన్నదాన కార్యక్రమం, సంతానాలకు సంతానం, కళ్యాణాలకు కళ్యాణాలకు, సమస్యలకు సమస్యలు, కోరికలు తీరుతుంది ఆ తల్లి. ప్రతి ఆదివారం భక్తుల సాయంతో అన్నదాన కార్యక్రమం మేము చేకూరుతున్నాం. ఈరోజు శుక్రవారం అనగా అది మా శిష్యులు మహారాజా మంచి ఇంటికి వెళ్తానయ్యా పాము వచ్చిందంటే మేము వచ్చినాము చూసినాము. పుట్ట దగ్గర నుంచి బంగారు పుట్ట దగ్గర నాగమ్మ వచ్చింది. ఈరోజు ఉదయం 12 గంటలప్పుడు మొత్తం అంతా తిరిగేసి గణపతి దగ్గర నుంచి తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళింది. రోడ్డు మీద ఒక అర్ధ గంట సేపు నిలబడింది. వారం వారం ఇక్కడనే వచ్చంట. అది పాలు కానీ తాగుతంట, అది పోస్తుంటే తాగిపోతుంట. ఇక్కడనే ఈ అమ్మాయిని ఆడొచ్చి కూర్చుంటారు. మార్చి 10వ తేదీన చిన్నపిల్లలందరికీ పోలియో వ్యాక్సిన్ వేయించాలని మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ అన్నారు. మార్చి 10వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని మున్సిపల్ కార్యాలయం నుండి టౌన్ హాల్ వరకు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ సునీత, పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 10, 11, 12వ తారీఖు నాడు పోలియో దినోత్సవం సందర్భంగా 10వ తారీఖు నాడు 102 పోలియో బూత్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 96 బూత్స్ 6 ట్రాన్సిస్ట్ పాయింట్స్ ఉన్నాయి. ట్రాన్సిస్ట్ పాయింట్స్తో పాటు రైల్వే స్టేషన్ అండ్ బస్టాండ్లలో కూడా పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. నంద్యాల పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. నిండు జీవితానికి 2 చుక్కలు అన్నట్టుగా 2 చుక్కలు మీ పిల్లలకు వేయించి మీ పిల్లల భవిష్యత్తును కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆరోగ్యవంతమైన బిడ్డలే ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని నిర్మిస్తారు కాబట్టి వారి ఆరోగ్య రీత్యా పురపాలక సంఘ పరిధిలో ప్రభుత్వం వారి సహకారంతో పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొత్తం 27,500 మంది పిల్లలకు టార్గెట్గా చేసుకోవడం జరిగింది. ఆ చిన్నపిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ఉదయాన్నే 7 గంటలకల్లా వారి సమీపంలో ఉన్న పోలియో కేంద్రానికి వచ్చి ఆ పోలియో చుక్కలు వేయించి వాళ్ళ పిల్లల భవిష్యత్తుతో పాటు ఆరోగ్యవంతమైనటువంటి నంద్యాల ఆరోగ్యవంతమైన భారతదేశ నిర్మాణంలో పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పల్స్ పోలియో ప్రోగ్రాము మార్చి 10, 11, 12వ తేదీ జరగబోతోంది. 10వ తేదీ అంటే బూత్ యాక్టివిటీ ఉంటుంది. 11, 12 హౌస్ టు హౌస్ యాక్టివిటీ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ఎందుకు సంవత్సరం జరుగుతుందంటే యాక్చువల్గా మన భారతదేశంలో పోలియో అనేది ఎరాడికేట్ అయిపోయింది. కాకపోతే పక్క దేశాలలో ఉన్నందువలన అక్కడ నుంచి వైరస్ సోకే ప్రమాదం ఉందనేసి ముందు జాగ్రత్తగా ఈ పోలియో డ్రాప్స్ హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా ఇస్తున్నారు. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే 2 చుక్కలు వేసుకున్న పిల్లలను చుట్టూ అంటే గుంపుగా ఇమ్యూనిటీ ఇవ్వడం అన్నమాట. దీనివల్ల ఈ వ్యాధి ఎవరికి రాకుండా ఉంటుంది. స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక వివేకానంద ఆడిటోరియంలో జరిగిన వేడుకలలో ముఖ్య అతిథులుగా రామకృష్ణ విద్యా సంస్థల అధినేత రామకృష్ణారెడ్డి దంపతులు, గోస్పాడు ఎండీఓ సుగుణశ్రీ, ఐద్వా జిల్లా కార్యదర్శి రత్నమ్మ, బండాత్మకూరు ప్రధానోపాధ్యాయురాలు మాధురి, ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్ యశోధర, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మణి, న్యాయవాది రాజేశ్వరి పాల్గొన్నారు. యూటీఎఫ్ నంద్యాల డివిజన్ మహిళా కన్వీనర్ ప్రమోదిని అధ్యక్షతన ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. హాజరైన మహిళా ఉపాధ్యాయులకు ఆటల పోటీలను నిర్వహించి గెలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం జరిగిన మహిళా సదస్సులో గోస్పాడు ఎండీఓ సుగుణశ్రీ ప్రసంగిస్తూ విద్యార్థులను పాఠశాల స్థాయి నుండి సన్మార్గంలో నడిచేలా బోధించాలన్నారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆధునిక కాలంలోనూ ఇంకా లింగ వివక్షత ఉందని, అది లేనప్పుడే మహిళా సాధికారత సాధించినట్లవుతుందన్నారు. సబీహా 100% వస్తుంది. దీన్ని వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఏదే లేదు. అయితే మనం ఎందుకు ఇట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాం అన్నటువంటి విషయంలో ఒకసారి గమనించాలి. ఈరోజు మొన్నటి రోజున కలెక్టర్ వాళ్ళంతా కలిపి ఓటర్స్ని అవగాహన సదస్సు పెట్టారు. అందులో ఆ రోజున ఆశ్చర్యమైనటువంటి విషయాలు వాళ్ళు చెప్తూ వస్తున్నారు. ఎడ్యుకేటెడ్గా ఉన్నవారు, తర్వాత టౌన్లో ఉన్నవారు ఓటు వేయడానికి వెళ్ళటం లేదు అని.
ఎడ్యుకేటెడ్ అదేవిధంగా అర్బన్ ఓరియంటెడ్ పీపుల్ ఓటింగ్ సెంటర్కే వెళ్ళటం లేదు, ఓటింగ్ శాతం తగ్గిపోతూ ఉంది. అదే అన్ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి విలేజెస్లో ఎక్కువ ఓటింగ్ శాతం వస్తూ ఉంది అనేటువంటి మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఒక హక్కు ఓటు. దాన్ని మనకు నచ్చినటువంటి వ్యక్తికి మనం ఓటు వేసుకునేటువంటి అవకాశం అందులో. నాయకులు ఈ రోజున ఒక పార్టీలో ఉంటే అవతల వాళ్ళని తిడుతూ ఉంటారు, అదే నాయకుడు పార్టీ మారితే మళ్ళీ అతనే దేవుడు అనేటువంటి పరిస్థితి కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు. ఈ మధ్యన మనం బై ఎలక్షన్స్లో కూడా గమనించాం. మనం ముందుగా ఓటర్గా నిజాయితీగా మన కనుక నీతిపరమైనటువంటి వ్యక్తులను కనుక చట్టసభలోకి పంపించడం జరిగితే ఇట్లాంటి అన్యాయాలు జరగకుండా చూసుకునేటువంటి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఎక్కడైనా సరే స్త్రీలకి అవమానం జరగడం అనేటువంటిది పూర్తిగా తప్పు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. కొన్ని సందర్భాల్లో ఎవరి కుటుంబాన్ని వాళ్ళు సంస్కరించుకుంటే ఆటోమేటిక్గా సంఘం సంస్కరించబడుతుంది, సంఘంలో పాటు దేశం సంస్కరించబడుతుంది. ఉపాధ్యాయులు మీకు ఈ బాధ్యతలు ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి వాళ్ళకి విషయం తెలుసు. మీరు ఈ బాధ్యతలు చేపట్టడంలో సఫలీకృతులైతారని కూడా నాకు తెలుసు. ఎందుకంటే మీ కుటుంబమే కాకుండా స్కూల్ని కూడా మీరు తీర్చిదిద్దాల్సిన బాధ్యత. స్కూల్లో అంటే ఒక ఇంట్లో ఒకరిద్దరు పిల్లలే ఉంటారు, స్కూల్లో అయితే 100 మంది పిల్లలు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మీరు మోటివేట్ చేసి దేశాన్ని అభివృద్ధి చేసే బాటలో నడిపించాల్సిన బాధ్యత ప్రతి టీచర్కి ఉంది. కాబట్టి మీరు కూడా ఈ బాధ్యతలో భాగం పంచుకొని దేశాన్ని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్ల ఉంది అంటే బేసిక్గా వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా అమ్మ తాతలు అత్త వీళ్ళందరూ ఏం చేస్తారు, మగపిల్లవాడిని ప్రామినెన్స్ ఎక్కువ ఇస్తారు. ఒక బట్టల విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, చదువు విషయంలో కానీ వాడిని ఒక స్టెప్ ముందు పెడతారు. దానివల్ల వాడికి ఏమవుతుంది, చెల్లి అక్క ఉందనుకో, ఓహో వీళ్ళందరికంటే నేను చాలా ఉత్తమని, నాకు ఇంత ప్రామినెన్స్ ఇస్తున్నారు అని వాడికి చిన్న వయసులోనే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా చేస్తూ శిలాఫలకాన్ని ప్రారంభించిన మంత్రి ఫరూక్. నంద్యాలలో 2 దొంగలు అరెస్ట్, 75,000 నగదు స్వాధీనం. మంత్రి ఫరూక్ కి తప్పని ఫారం 7 తిప్పలు, మంత్రి ఇంట్లో 8 ఓట్లు గల్లంతు. కుడుమాల్పురం గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. దారి దోపిడీ దొంగలను అరెస్టు చేసిన నంద్యాల పోలీసులు. బంగారు పుట్ట వద్ద నాగుపాము ప్రత్యక్షం, తండోపతండాలుగా తరలి వచ్చిన స్థానికులు. పల్స్ పోలియోను విజయవంతం చేయాలని కోరిన మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈజ్ యువర్స్.